హల్లెలూయా. ఆయన మనకి యెహోవా రాఫాగా ఉన్నాడు, మనల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభు వారితో చెప్తున్నాడు, ఆ యొక్క చేదైన నీళ్లు మధురముగా మారినాయి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా, హల్లెలూయా, నేను ఐగుప్తీయులకు అంటే వాగ్దానములో లేని వారికి, నేను ఐగుప్తీయులకు అంటే నిబంధనలో లేని ప్రజలకు కలగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు చెప్తున్నాడు, వినండి, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడను నేను. హల్లెలూయా. నీ రోగములు చూడండి, ఐగుప్తీయులకు వచ్చినాయి కదా, వారు నిబంధనలో లేనివారు, కానీ నిబంధనలో ఉన్న వారికి స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధనలో ఉన్న వారికి చూడండి, దేవుడు వారిని ఎలా నడిపించాడంటే, మొదట ఎర్ర సముద్రము నుండి విడిపించాడు, మారా దగ్గర అద్భుతం చేశాడు. ఆమేన్. తరువాత వారిని ఎలీమునకు తీసుకుని వెళ్ళి ఒక్కొక్క తెగవారికి ఒక్కొక్క నీటి బొగ్గును అక్కడ పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క నీటి బొగ్గును పెట్టడం మాత్రమే కాదు, 70 ఈత చెట్లను వారికి అక్కడ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీటి బొగ్గును మీరు అనుకుంటున్నారేమో వాళ్ళందరికీ ఇచ్చాడు దేవుడు, నాకు ఇవ్వలేదు అనుకుంటున్నారేమో. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు తెగవారికి ఒక్కొక్కరికి 12 తెగలకు నీటి బుగ్గలను పెట్టి అరణ్యములో పెట్టిన దేవుడు అంటున్నాడు, నేను నీకు కూడా ఒక నీటి బొగ్గను నీ కడుపులో నుండి వచ్చి జీవ జలములను నేను నీకు అనుగ్రహించుచున్నాను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీటి ఓట ఎప్పటికీ ఎండిపోదండి. చూడండి, ఆ యొక్క మారా దగ్గర ఉన్న నీళ్లు ఎండకి ఎండిపోతాయి, కానీ ఆ నీటి ఓట దగ్గర అదొక స్ప్రింగ్, అది నిత్యము ప్రవహిస్తూనే ఉంటది. హల్లెలూయా. అది ఎండిపోయేది కాదు. ప్రభు అంటున్నాడు, ఎప్పటికీ ఆగని నీటి ఊటను నేను నీ కడుపులో నుండి ఉబికింపజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్.